శ్రావణి మొక్కల ఛానల్కి వెల్కమ్ టు వీడియో. ఇదిగోండి ఈరోజైతే ఏంటి వీడియో అనుకుంటున్నారా, మొక్కలు అవన్నీ చూపిస్తూ ఉన్నాను మీకైతే మాత్రం. నేను వేసిన ముగ్గు అనమాట ఈ ముగ్గు. ఇదిగోండి మా ఇంట్లో మామిడి చెట్టు, ఒక 2 మామిడి చెట్లు అనమాట, అవి 2 కలిసి ఉంటాయి. ఇది అయితే జామ చెట్టు, మునక్కాయలు అన్నీ మీకు కూడా చూపిద్దామని బాగా కాయలు అయితే బాగా వస్తున్నాయి. ఇంకా మీకు కూడా చూపిద్దామని అలా చూపిస్తున్నాను. ఇంకా చూడండి మా ఇంటి మునక్కాయలు, మామిడి చెట్టు, జామకాయలు. నాకు వీటితో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే డైలీ. నా పూల చెట్లు మొత్తం అన్నీ అన్నమాట. ఇంకా పూల చెట్లు అన్నీ అయిపోయినాక ఇంకా ఈరోజైతే రిపబ్లిక్ డే కదా, ఇంకా అందుకని పిల్లలైతే ఫ్లాగ్స్ ఎగరేస్తున్నారు. చూడండి ఫ్లాగ్స్ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇంక మాకు వీడిని చూడంగానే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. నాకైతే మాత్రం చాలా బాగా హ్యాపీగా అనిపించింది అవి చూడంగానే. మేము చిన్నప్పుడు ఫ్లాగ్స్ తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళం స్కూల్కి. ఇక ఇదైతే తమలపాకు చెట్టు బాగా వచ్చింది కదండి. నాకైతే చాన్నాళ్ళు రాలేదు తమలపాకు చెట్టు. ఇక అలాగా వాటరు, బియ్యం కడిగిన వాటర్ పోస్తూ ఉంటే ఇంక అట్లా వస్తూ ఉందన్నమాట చిన్నగా. పూల చెట్లు ఇవన్నీ. ఇంక ఇక్కడైతే నేను పులిహోర చేసుకుంటున్నాను. పులిహోర చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని కొంచెం ఇవన్నీ తాలింపులు, జీలకర్ర అవన్నీ వేసుకున్నాను అన్నమాట. చూడాలంటే పల్లెటూరు అందాలు చాలా బాగా అనిపించిద్ది. మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నమాట చూస్తే మాత్రం. ఇంకా ఎండుమిర్చి వేసుకొని ఇంకా కరివేపాకు వేసుకున్నాను. ఇంకా కొత్తగా చూసేవాళ్ళు అయితే నా వీడియోస్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అన్నీ వేసుకుంటున్నాను, పసుపు అవన్నీ. ఇక ఇక్కడైతే వేడివేడి అన్నం వేసేసుకొని కొంచెం సైంధవ లవణం అంటే సాల్ట్, పింక్ సాల్ట్ అంటారు, ఇంకా అది వేసుకొని కలుపుకుంటున్నాను. ఎందుకో ఇంకా హఠాత్తుగా నిమ్మకాయ పులిహోర చేసుకోవాలనిపించింది అనమాట. ఇంకా అందుకని నిమ్మకాయ పులిహోర చేశాను. ఈ ఎండాకాలం ఏంటంటే ఇక ఎనర్జీ కోసమన్నా చేసుకుంటూ ఉండాలి. నిమ్మకాయ పులిహోర, దబ్బకాయ పులిహోర అవన్నీ. ఇంకా నేను యాస్టీస్ కలిపేసుకుంటున్నాను మొత్తం. పులిహోర ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుందండి. ఇదైతే చూసేసి ఉంటారు, ఇది పట్టు సాలీలు చెట్టు అన్నమాట.
ఇంకా అక్కడక్కడ మీకు వీడియోస్ నేను క్యాప్చర్ చేశాను అనమాట. ఇంకా తిరుపతి వెళ్ళాము, తిరుపతి దర్శనం అయిపోయింది. ఇంకా నైట్ ఇంటికి వచ్చేసాము. ఇంకా అవన్నీ ఇంట్లో పనులు చేసుకుందాం, ముగ్గు అది వేసుకుందామని చెప్పన్నాను. ఇంకా అదైతే సాలీలు, పట్టు సాలీలు అంటారు కదా, ఇంకా కనుమ రోజు పట్టు సాలీలు చెట్టుని ఊరేగిస్తారనమాట. ఇంకా ఆ చెట్టు వీడియో కూడా మీకు పెట్టాను కదా. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. నా ముగ్గు అయితే ఇదండి, నేను పండగ ముందు వేసుకున్నదనమాట ఈ ముగ్గు. ఇంకా వీడియో పెడదాంలే అని పెట్టాను అనమాట. నా ముగ్గు అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తిరుపతి వీడియో కూడా నేను క్యాప్చర్ చేశానండి. కొంత వాళ్ళు నేను వీడియో తీసేపాటికి ఫోన్ లాగేసుకున్నారు. ఇక అందుకని కొంచెం వీడియో మేము రిటర్న్లో వస్తున్నప్పుడు ఆ వీడియో మీకు పెట్టాను, ఏమనుకోవద్దు. ప్లీజ్ సపోర్ట్. ఇంకా అవన్నీ లోకల్లో మేము పండగకి ఎలా ఉన్నాము, ఏమేమి వండుకున్నాము అనేది వీడియోస్ మాత్రం వస్తూ ఉంటాయి. ఇంకా తిరుపతి వెళ్ళాము మధ్యలో. అంటే పండగకి సెలవులు వచ్చినాయి కదండి, ఇంకా సెలవుల్లో ఇంకెక్కడొక్కడికి వెళ్ళాలని వెళ్ళామన్నమాట తిరుపతి. తిరుపతి వెళ్ళి బాగా దర్శనం అయ్యి ఇంకా నైట్ ఇంటికి వచ్చేసేసి ఇంకా ముగ్గు అది వేసుకుంటున్నాం అన్నమాట. మీరైతే పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు తెలిసిన వాళ్ళు, నా సబ్స్క్రైబ్స్
కొంచెం ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే ముగ్గు ఇలా వేసుకున్నాను. 15 చుక్కలు, 8 మధ్య చుక్క అన్నమాట. ఫైనల్గా నా ముగ్గు అయితే ఇది. సైడ్ కూడా బార్డర్లు వేసుకుంటున్నాను. ఇంకా నైట్ టైం కాబట్టి చీకటిగా ఉంది కాబట్టి మీకు అట్లా అర్థమవుతుందండి. పగలైతే బాగా వచ్చింది. ఇంక ఇక్కడైతే మా అమ్మాయి కూర్చొని వేస్తుంది అనమాట పువ్వులు. సైడ్లో అయితే ఇలా వేసుకున్నాను. ఇదిగోండి తిరుపతిలో ఫొటోస్ అనమాట ఇవి. ఓకేనండి, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.